ఇక మరో అంశం చూసుకున్నట్టయితే కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు. చికిత్స పొందుతూ కృష్ణారావు అనే వ్యక్తి మృతి చెందారు. ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. వివిధ ఆసుపత్రుల్లో 5గురు చికిత్స పొందుతున్నారు. ఇక మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, ఏంటి కల్తీ పాల వ్యవహారం సంబంధించి కూడా రోజుకు కూడా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఏమంటా ఉన్నారు, అలాగే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చూసినట్లయితే కల్తీపాలు సంఘటనలో రాజమండ్రిలో ఒకరు మృతి చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ మరణ మృదంగం కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఈ లాలా చెరువు ప్రాంతంలో ఈ స్వరూప్ నగర్, అలాగే సోడేశ్వర నగర్, వీటితో పాటు మిగతా రాజేందర్ నగర్, గాంధీపురం ప్రాంతాల్లో మొత్తం 20 మంది బాధితులు ఈ కల్తీపాలు ఘటనలో బాధితులయ్యారు. అయితే ఇప్పుడు ఈరోజు ఒక కడలి కృష్ణారావు ఆయన మధ్యాహ్నం చనిపోయారు. ఆయనకి 73 సంవత్సరాలు. ఉదయం చూసినట్లయితే అనంతలక్ష్మి ఆమె చనిపోయారు, 55 సంవత్సరాలు. ఇప్పుడు ఈ మృతుల సంఖ్య 15కి చేరుకుంది. అయితే ఇందులో ఇంకొక 5 ఉన్న పరిస్థితి ఉంది. 5 కూడా 4 ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 రెయిన్బో ఆసుపత్రిలో 2 పిల్లలు ఉన్నారు. 5 నెలల పసికందు, అలాగే ఇంకా 21 నెలల బాబు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే వీరు ఇంకా కోలుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ 5లో కూడా మరో 3 పరిస్థితి కూడా విషమంగానే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎంత మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వారిలో ఎలాంటి మెరుగైన పరిస్థితులు కనిపించట్లేదు. ఆరోగ్య పరిస్థితి ఎక్కడా కూడా మెరుగైన పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఈ మొత్తం ఈ సంఘటన అంతా కూడా చాలా ఆందోళనకరంగానే ఉంది. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న చనిపోయిన వీరలక్ష్మి అనే మహిళకు కుటుంబాన్ని ఇక్కడ స్వరూప్ నగర్లో రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరామర్శించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 10 లక్షల రూపాయలను కూడా ఇప్పుడు ఆర్థిక సహాయంగా ఆ కుటుంబానికి అందజేశారు. అయితే ఈ పాల వ్యాపారి ఎవరైతే గణేష్ ఉన్నాడో వాడు ఈ ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళని ఓదార్చిన పరిస్థితి. ఎంత ఓదార్చినా కానీ ఈ బాధిత కుటుంబాలని ఓదార్చలేని పరిస్థితి ఉంది. బంధువులు, తల్లిదండ్రులు, కుమారులు, పిల్లలు కూడా చాలా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ గత నెల శివరాత్రికి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ రోజు చనిపోయిన వాళ్ళందరూ కూడా 24వ తేదీన ఆసుపత్రిలో గత నెల 24న ఆసుపత్రిలో చేరారు. ఈ 15 రోజులు దాదాపు 18 రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ కూడా వారిలో ఆరోగ్యం మెరుగుపడక ఈరోజు ముచ్చివాత పడిన పరిస్థితి. మూత్రపిండ వ్యాధి తోటి వీరు ఆరోగ్య పరిస్థితులు విషమించి చనిపోతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఎప్పటికప్పుడు వైద్యులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి డిఎంహెచ్ఓ చెప్తున్నారు. వార్ష స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.